ఎక్కడైనా సరోజినీ దేవి గారిని అడిగినట్టే అడుగుతున్నా మిమ్మల్ని కూడా, ఎక్కడన్నా విరక్తి కలగడం కానీ అట్లాంటివి ఏమన్నా అనిపించిందా వ్యవస్థల మీద? లేకపోతే ఇది మన వ్యవస్థని, మన న్యాయ వ్యవస్థని, మన వ్యవస్థల మీద అసహ్యం వేసిందండి నాకు. కానీ అసహ్యం వేసిందండి వ్యవస్థల మీద. ఎందుకంటే చదువుకున్నాము, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసు. వీటన్నిటిలో నిజ రూపంలోకి వచ్చేటప్పటికి ఎంత అసహ్యంగా ఉందో అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. బయట ఉండి పిల్లలకి ఎన్నైనా చెప్తాము, కానీ మనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న తర్వాత అసలు పోలీసు వ్యవస్థ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, సిబిఐ అంటే ఏంటో తెలిసిందండి. వాటి మీద విరక్తి కలిగింది, అసహ్యం వేస్తుందండి. అంటే మరీ దారుణంగా. సరే, ఓకే, మనకు జరిగిన డిలే కానీ, డిలే అంటే డినైడ్, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నట్టుగా మనకి జరిగిన అన్యాయం లేకపోతే సకాలంలో న్యాయం జరగకపోవడం వీటి వల్ల అనిపిస్తుంది. ఓకే, అయినా కూడా మనం మన న్యాయ వ్యవస్థలను వీటిని గౌరవిస్తాం, అది వేరే విషయం. పైగా మీరు టీచర్ కూడా కాబట్టి మీకు కొన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. కానీ ఈ కేసులో ఆయేషా మీరా మీ పాప కేసులో సత్యంబాబు 4వ వాడా 5వ వాడా? చాలా మంది ఉన్నారండి. అరెస్ట్ చేయడం, తీసుకురావడం, మా తమ్ముడిని జైలు పంపించడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ వాడు కాదని ఇంకొకటి పట్టుకురావడం. లడ్డు జగిత్యాల్లో ఉన్నటువంటి ఉపేంద్ర, తర్వాత 6వ వాడండి సత్యంబాబు. ఆ సత్యంబాబును కూడా చావు చిత్త కొట్టి జైల్లో పెట్టి తర్వాత మళ్ళీ హైకోర్టు ఇతను కాదని తేల్చింది. మరి ఎవరు? ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా సిబిఐకి కానీ లేకపోతే జ్యుడిషియరీకి కానీ? ఎవరికి రాదండి, భలేవారండి. పైసే మే హై పరమాత్మ అంటారు చూసారా, అలాగే పలుకుబడి ఉంటే రాజకీయ నాయకులు అయితే, డబ్బున్న వాళ్ళైతే న్యాయం ఒక రకంగా ఉంటుందండి. మధ్యతరగతి వాడికి లేని వాడికి న్యాయం అనేది ఒక రకంగా ఉంటుంది. అదే లేనివాడు, నిర్భయ కేసు ఉందండి, మా పాప కన్నా తర్వాత జరిగింది నిర్భయ కేసు. ఆమె పేరు జ్యోతి సింగ్ పాండే అండి. ఆమె పేరు కూడా తీసేసి నిర్భయ అని పెట్టారు. మరి అక్కడ అది యూపీలో జరిగింది. తర్వాత రాజకీయ పలుకుబడితోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని ఉరిదీశారు, కొంతమంది తప్పించుకున్నారేమో తెలియదండి. ఆ తర్వాత ప్రియాంక రెడ్డి దిశ చట్టం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మరి మన ఆంధ్రాలో జరగలేదు, అది తెలంగాణలో జరిగితే ఎంతో అత్యుత్సాహంతో దిశ చట్టం అనే పేరు పెట్టి అక్కడున్న వాళ్ళు కూడా లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేశారో లేదా ఎన్కౌంటర్ అయిందో కూడా తెలియదండి. ఈ 2 కేసులను చూస్తే మా పాప కేసు ముందే 2007 డిసెంబర్ 27. మరి ఇక్కడ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారండి పోలీసులు కానీ, సిట్ కానీ, సిబిఐ కానీ? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించక్కర్లే, ప్రజలందరికీ తెలుసు, నేరస్తులు ఎవరో కూడా తెలుసండి. ఎంత దారుణం అంటే, హత్య జరిగిన రోజు అక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, నాకేదైనా ప్రమాదవశాత్తు జరిగితే మీ అందరినీ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి విచారణ జరిపి ఆ తర్వాత ఏం చేయాలో అది చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని కందూరులో అరెస్ట్ చేసి 53 రోజులు రిమాండ్ పెట్టారండి. ఎంత పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆ వార్డెన్ అరెస్ట్ చేయలేకపోయారు పోలీసులు. ఎంత ఉత్సాహంతో సిపి ఆనంద్ చేశాడో చెప్పండి మీరు. సిపి ఆనంద్ ఆ రోజు ఆనందే కదండి ఇక్కడ ఉంది విజయవాడలో. ఏం చేశాడండి? ఏసీపీ విజయ్ కుమార్, తాహిరా బేగం, ఎస్ఐ శ్రీనివాస్, సిఐ మురళి, వీళ్ళందరూ అసలు అక్కడ ఎవిడెన్స్ లేకుండా చేసి పారేశారండి, కడిగేశారండి. మా పాప ఉన్న రూమ్కి కరెంటే లేదండి. కుక్కలు పైకి తీసుకెళ్తే బాటిల్స్ తెచ్చారండి. ఒక లేడీస్ హాస్టల్లో కుక్క ఉండేది, ఆ కుక్క కూడా లేదు. సిఐడి వాళ్ళు వచ్చి 6 తాళాలు మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు. ఏం చేశారండి? ఆమెని కిందకి దించి సిపి ఆనంద్ గారు చక్కగా ప్రొటెక్షన్ ఇచ్చారు, పోలీసులు ప్రొటెక్షన్. అరెస్ట్ చేయలా, కిందకి దించుకొని ఆమె కింద ఫ్లోర్లో పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ చెప్పండి పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేసిందో మా పాప కేసులో. ఒక్కసారి ఆలోచించండి సార్, మీ అందరికీ తెలిసి ఈ విషయాలు. అంటే ఒకటమ్మా,
శంషాద్ బేగం గారు, ఇప్పుడు మన మీ పాపది ఆయేషా చెప్పండి. కేసు అయినా లేకపోతే ప్రత్యూష్ గారి కేసు అయినా ఏదైనా ఇవి మీ కుటుంబాలకు సంబంధించిన కేసులు మాత్రమే కాదు, ఇవి ఇప్పుడు సమాజానికి సంబంధించిన కేసులు. ఇవి సమాజం ఓన్ చేసుకోవాల్సిన అవునండి. కేసులు. ఎందుకు ఇలా జరుగుతున్నాయనేది చర్చించాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాపీ ఇవ్వడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? అది మీ రైట్ కదా, మీ హక్కు అది.